అదే ఎందుకు చేయలేం? లుక్ మహేష్, ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సింది ఆనంది. ఆనంది అశ్విన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెటిల్ అవ్వాలి. మిత్ర, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పాసిబుల్ కాదని నాకు తెలుసు. లేదు మిత్ర. ఓకే, ఐల్ డూ వన్ థింగ్. ఏంటి? అశ్విన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పు మహేష్, అశ్విన్ ఇంటికెళ్ళి ఏం చేస్తారు? అమృత వాళ్ళ పేరెంట్స్ అన్న మాటలు పెట్టిన కండిషన్స్ గురించి చెప్పి ఆనందిని కోడలుగా యాక్సెప్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తారా? ఎస్ ఆంటీ. ఆవిడ నీ మాట వింటారా? వింటారు. నో మహేష్, ఆవిడ నీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఈ మాట నువ్వే నాతో చెప్పావు, గుర్తుందా? అఫ్ కోర్స్, ఆబ్వియస్లీ ఆవిడకి నా మీద కోపం ఉండొచ్చు, బట్ నేను చెప్తే ఆవిడ అర్థం చేసుకుంటారు. వార్డెన్ నిర్మలాదేవి చెప్పినా అర్థం చేసుకున్న లలిత గారు నువ్వు చెప్పేది విని అర్థం చేసుకుంటుందని గ్యారంటీ ఏంటి? వాట్? నిర్మలాదేవమ్మ వెళ్ళి మాట్లాడారా? అవును మహేష్. అసలు తప్పంతా అశ్విందే. ఇంత జరుగుతుంటే కనీసం నాతో చెప్పాలి కదా. తనకు తెలిస్తే కదా నీతో చెప్పడానికి. ఏంటి ఇదంతా అశ్విన్కి తెలీదా? తెలీదు మహేష్. నేను చెప్తానంటే ఆనంది వద్దు నంది. ఎందుకని? అశ్విన్తో చెప్పొద్దు అని ఆనంది ఆ మాట అందంటే ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది. అంటే ఏదో ఒకటి చేసి అటు అమృత ఇటు ఆనంది ఇద్దరి లైఫ్స్ని నిలబెట్టాలి. అవును మామ్, ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది చెప్పు. అక్కా చెల్లెల జీవితాలు సెట్ అవ్వాలంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆనంది అశ్విన్ ఇంటికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది. చెప్పండి ఆంటీ, ఏంటో? అది ఆ ఒక్కదారి మాత్రమే ఉంది. కానీ మామ్, అశ్విన్ వాళ్ళ అమ్మగారు అటు తులసి. నో ప్రాబ్లం, అదంతా నేను చూసుకుంటాను. ఆనంది, రా. అశ్విన్, ఏం జరిగింది? ఎందుకింత కోపంగా ఉన్నావు? అంటే నీకేం తెలీదా? నువ్వు కోపంగా ఎందుకున్నావో నాకెలా తెలుస్తుంది? మన మధ్య ఒక ఒప్పందం ఉంది, అది గుర్తుందా? ఒప్పందమా? మన ఇద్దరికీ సంబంధించి ఎవరి విషయంలో ఏం జరిగినా ఒకరికొకరం చెప్పుకోవాలని, దాపరికాలు అస్సలు ఉండకూడదని చెప్పి ప్రమాణం చేసుకున్నాం. మర్చిపోయావా? అలా ఎలా మర్చిపోతాను అశ్విన్. మరి ఈ విషయం మాత్రం నాతో ఎందుకు చెప్పలేదు? ఏ విషయం? శ్రీధర్ వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చిన విషయం. ఆనంది, నిన్నే అడుగుతున్నాను, వాళ్ళు వచ్చారా లేదా? ముందు డ్యూటీకి వెళ్ళాలి, మనం సాయంత్రం మాట్లాడుకుందాం. ఆగానంది. వాళ్ళు రావడం, అమృత కాపురానికి రావాలంటే నువ్వు నీ అత్తగారింటికి వెళ్ళాలని నీకు కండిషన్ పెట్టడం నాకు తెలీదనుకుంటున్నావా? అంటే నువ్వు చెప్పకపోతే నాకు చెప్పేవాళ్ళు లేరు అనుకుంటున్నావా? వార్డెన్ మేడం మా ఇంటికి రావడం దగ్గర నుంచి ప్రసన్న నాతో అంతా చెప్పిందానంది. ఇప్పుడు చెప్పానంది, ఇంత జరిగితే నువ్వు నాతో అసలు ఒక్క విషయం కూడా ఎందుకు చెప్పలేదు? అప్పుడే నువ్వు ఈ విషయం నాతో చెప్పుంటే నిన్ను మన ఇంటికి తీసుకెళ్లేవాడిని కదా. ఎలా తీసుకువెళ్తావు? అంటే ఏం చెప్పి ఇంటి లోపలికి తీసుకువెళ్తావు? ఇదేం పిచ్చి ప్రశ్న ఆనంది. నువ్వు నా భార్యవి, అదే మాట చెప్పి నేను ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు నన్ను అలా ఇంటి లోపలికి తీసుకువెళ్తుంటే అత్తయ్య గారు చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోక ఏం చేస్తుంది? ఏం మొహం పెట్టుకుని వచ్చావు ఆనంది అని నా మొహం వాచిపోయేలాగా ప్రశ్నలు అడుగుతుంది. మీ అమ్మగారు అడిగే ఒక్క ప్రశ్నకైనా నా దగ్గర సమాధానం ఉందా? ఆ సమాధానాలు నేను చెప్తాను. అడిగింది నన్నైతే నువ్వు సమాధానం చెప్తానంటావేంటి? ఆనంది, నువ్వు అసలు ఎందుకు అంత దూరం ఆలోచిస్తున్నావు? అశ్విన్, ఆలోచించాలి, ఆలోచించే అడుగు వేయాలి.
నీతో కలిసి 7 అడుగులు వేసిన నాకు